₹1999 టికెట్ ధరతో రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ సదుపాయం మొదటి 3 నెలల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నూతన విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరితో కలిసి ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. టికెట్ ధర మొదటి 35 సీట్లకు ₹1999, తర్వాత 35 సీట్లకు ₹4000 3 నెలల పాటు అందుబాటులో ఉంటుందని రామ్మోహన్ తెలిపారు. దేవీ నవరాత్రుల్లో తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భవిష్యత్తులో షిరిడి, వారణాసి, కొచ్చి తదితర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో మరిన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీలు పెరుగుతాయని పురంధేశ్వరి చెప్పారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్, కూటమి ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లో రాజమండ్రి, ఢిల్లీ, రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ రోజు నడుస్తున్నాయి. అంటే ఎంత కెపాసిటీ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందో ఆ 2 రూట్స్ కూడా ఈ రోజు చూసుకుంటే అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఏ రోజైతే ఈ యొక్క టికెట్స్ తాలూకా సేల్స్ పెట్టారో ఇమీడియట్ గా సేల్ అయితే 100% బుకింగ్ కూడా జరిగిపోయింది. ఫస్ట్ 35 సీట్స్ 1999 కి, మరొక 35 సీట్స్ ₹4000 కి క్వార్టర్ అంతా కూడా ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద చేస్తున్నాం. అనేక మౌలిక సదుపాయాలు ఏవైతే ఒక ప్రాంతం ఎదుగుదల కావాలో అవన్నీ కూడా కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో నేను ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారిని నేను అభ్యర్థించుకున్నాను. షిరిడీకి ఒక ఫ్లైట్ ఏమని గోవాకి అడిగారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అదేవిధంగా గుజరాత్ లో కూడా కనెక్టివిటీ కావాలి అని చెప్పి అక్కడ అడిగి ప్రజలంతా కూడా అడిగినటువంటి విషయం కనుక ఆ దిశగా కూడా రామ్మోహన్ గారి యొక్క సహకారం ఖచ్చితంగా మనకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి రామ్మోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు విమాన ధరలు తగ్గించడం శుభపరిణామమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా మారాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీలు పెంచాలని కూటమి ప్రజాప్రతినిధులు రామ్మోహన్ ను కోరారు. రాబోయే 3 నెలల కాలం వరకు కూడా మొదటి 35 మందికి ₹1999 రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా, తర్వాత 35 మందికి ₹4000 ఉండేలాగా ఆ టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట ఏదైతే చెప్పారో చాలా శుభవార్త. విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు, ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్లే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మేమందరం కలిసి ప్రారంభించుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా రాజమహేంద్రవరానికి పొటెన్షియల్ ఉంది. రాబోయే పుష్కరాల నాటికి అంతర్జాతీయ విమానాశ్రయంగా మారాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లే వాళ్ళు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. వివిధ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ప్రయాణికుల సౌకర్యాలు పెరుగుతాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లి చేంజ్ ఓవర్ కాకుండా ఇక్కడి నుంచి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ద్వారా నడవనున్న ఈ సర్వీసు వారానికి 3 రోజులు మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది.